ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, అసలు లక్ష్మి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. ఏం చెప్తుంది డాడ్? మళ్ళీ సంజనకి పెళ్లి ఇష్టం లేదను, సంజనాకి సంతోష్ నచ్చడం లేదను, ఇలాంటి అనవసరమైన మాటలే చెప్తుంది, అంతే కదా? ఒక్క నిమిషం మిత్ర, ఇలాంటి టాపిక్ మీ ఇంట్లో నడుస్తుందంటే దాని గురించి నేను పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అసలేమవుతుంది? మా సంబంధం మీకు ఇష్టం లేదా? సంతోష్ సంజనాకి నచ్చడం లేదా? అయ్యో జగదీశ్వరి, నువ్వు ఈ లక్ష్మి మాటలు పట్టించుకుంటున్నావేంటి? అసలు ఈ లక్ష్మి మాటలు మేము లెక్కే చెయ్యం. అలాంటిది నువ్వెందుకు తన మాటలకు అంత విలువిస్తున్నావు? అలా కాదు దేవయాని, రేపు పెళ్ళయ్యాక మన మధ్య మనస్పర్ధలు వచ్చే కన్నా పెళ్లికి ముందే అన్నీ క్లియర్గా మాట్లాడుకోవడం మంచిది కదా. మా సంబంధం ఇష్టం లేకపోతే ముందే చెప్పండి. సంజనాకి సంతోష్కి కుదరడం లేదు అనుకుంటే మాకు చెప్పడానికి ఇబ్బంది పడకండి. జగదీశ్వరి, లక్ష్మి ఈ ఇంటికి కోడలి స్థానంలో మాత్రమే ఉంది, అంతేగాని తన్ని ఈ ఇంటి కోడలిగా మేమెవ్వరూ అనుకోవడం లేదు. నాలుగు రోజుల్లో వెళ్లిపోయే లక్ష్మి మాటలు పట్టించుకొని కలకాలం కలిసుండాల్సిన మన బంధుత్వం మనమెందుకు చెడగొట్టుకోవాలి? చూడండి జగదీశ్వరి ఆంటీ, ఎప్పటికైనా మనం ఒకటి. దేని గురించైనా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. దారిన పోయే దానయ్య మాటలు పట్టించుకుంటామా చెప్పండి? ఈ లక్ష్మి మాటలు కూడా అంతే. ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవ పెట్టడానికి ప్రయత్నించడం, ఆ గొడవతో తన వైపు దృష్టి మళ్లించుకోవాలని తాపత్రయపడ్డం. ఈ లక్ష్మికి ఇది బాగా అలవాటైపోయింది. లక్ష్మి చేస్తున్న ఈ చీప్ ట్రిక్స్ని మా అందరికీ బాగా అలవాటైపోయింది. పాపం మీకు తెలియదు కదా, అందుకనే ఆవిడన్న మాటల్ని మీరు సీరియస్గా తీసుకుంటున్నారు. అవును జగదీశ్వరి, ఎవరెవరో వాగిన దానికి అంత వరీ కాకు. మీ సంబంధం కలుపుకోవడానికి 100% కాదు, 1000% మాకిష్టం. అలాగే సంతోష్కి సంజనకి ఈడో జోడు బాగా కుదిరింది. వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు కూడా బాగా కలిసిపోయాయి. ఇక ఎవరు పుల్ల పెట్టాలని ట్రై చేసినా, ఎవరు పెళ్లి చెడగొట్టాలని ట్రై చేసినా ఈ పెళ్లి ఆగదు. ఈ విషయంలో ఇక నిశ్చింతగా ఉండు. చూడు లక్ష్మి, ఇప్పటికే నీ మీద పడ్డ నిందలు చాలు. కావాలని కల్పించుకొని మళ్ళీ కొత్త వెందుకు నీ మీద వేసుకుంటావు? ఇక్కడికి వచ్చామా, పూజలు చేసుకున్నామా, ఇంటికి తిరిగి వెళ్ళిపోయామా అన్నట్టుంటే చాలు. అనవసరమైన విషయాల్లోకి తలదూర్చి మళ్ళీ ఇక్కడ కొత్త సమస్యలు తీసుకురాకు. రే, ఎక్కడున్నారా అంతా? త్వరగా రండి, గుడికెళ్లే టైం అయింది. హలో అరవింద, చెప్పండి నాన్న. ఈ రోజు వజ్ర ఖడ్గానికి మరో పూజ చేస్తున్నారనుకుంటా, అవునా? అవును నాన్న. లక్ష్మి చేతుల మీదుగానే జరుగుతుందా? అవును నాన్న, ఇంటి కోడల చేతుల మీదుగానే అన్ని పూజలు జరగాలని మీరు ఆదేశించాక కూడా అలా జరగకుండా ఉంటుందా? తన చేతుల మీదుగానే ఆ పూజ కూడా జరిపిస్తాను. అలాగే. సరేనన్నా. అసలు లక్ష్మి ఇక్కడికి రావడమే నాకిష్టం లేదంటే లక్ష్మి చేతుల మీదుగా ఈ పూజలన్నీ జరిగేలా చేశారు నాన్న. ఇప్పుడు ఈ పూజ కూడా లక్ష్మి జరిపించకపోతే మళ్ళీ దాని గురించి మరొక రాద్ధాంతం చేస్తారు.
హలో, చెప్పండి మేడం. ఎక్కడున్నారు? గుడి దగ్గర పోతురాజు వేషం వేసుకుని ఎదురు చూస్తున్నాం. మంచిది. అనుకున్న విధంగా అంతా ప్లాన్ చేశారు కదా? మీరేం కంగారు పడకండి, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. పంతులు గారు చదివే మంత్రాలు అయిపోకముందే ఖడ్గం మాయమైపోవాలి. అలాగే మేడం. ఇటు లక్ష్మి ఆత్మవిశ్వాసానికి, అటు అరవిందక అహంకారానికి ముగింపు పలికే వజ్ర ఖడ్గ గేమ్ ఇప్పుడు మొదలవ్వబోతుంది. ఏంట్రా ఇంత ఆలస్యం? అది డాడీ. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. అమ్మా లక్ష్మి, ఆ వజ్ర ఖడ్గాన్ని తీసుకోమ్మా, ఆలయానికి బయలుదేరదాం. సరే మావయ్య గారు. అప్పలకొండ, ఆలయం దగ్గర పూజ కోసం అన్నీ సిద్ధమేగా? మీరు అక్కడికి వచ్చిన వెంటనే పూజ మొదలవుతుంది బాబు. మంచిది. ఎక్కడికి మిత్ర? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడొస్తాను. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడొస్తాను. హలో, యా నేను మిత్రాన్ని మాట్లాడుతున్నాను. ఓ అదా, ఆ ప్రాజెక్ట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. నేను రాగానే మనం ఆ ప్రపోజల్ గురించే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. యా దేవి సర్వభూతేషు. అమ్మా లక్ష్మి, ఈ వజ్ర ఖడ్గాన్ని అమ్మవారి ముందు ప్రతిష్ఠించమ్మా. అలాగే పంతులు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.